ముమ్మరంగా సాగుతున్న తరుణంలో జిల్లాకి సరిపడా ఎరువులు దిగుమతి నేటి వరకు రాలేదు. ముఖ్యంగా మన ఖమ్మం రూరల్ మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను విపరీతంగా పెట్టి సహకార సంఘం ద్వారా ఇవాళ ఎరువులు విక్రయించే దాంట్లో వెనకబడి ఇంతవరకు దిగుమతి చేసుకోకుండా ఎరువులకు ఆర్డర్ పెట్టుకోకుండా రైతులకు ఎరువులు సప్లై చేయకపోతే కీలకమైన దశలో ఉన్న ఇప్పుడు ఎరువులు అందుబాటులో లేకపోతే పంటల మీద దిగుబడుల మీద ప్రభావం పడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణమే అధికారులు ప్రభుత్వం వారు స్పందించి మన మండలానికి సరిపడా ఎరువులని ముఖ్యంగా యూరియాని దిగుమతి చేసుకుని రైతులకు అందించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం రూరల్ మండల సమితి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సహకార సంఘం వారికి కూడా నిర్ణయిస్తా ఉన్నాం. మీరు ఏ విధంగా అయితే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలా అయితే పెట్టారో అలాగే ఎరువుల్ని కూడా ఇప్పుడు కీలకమైన సమయంలో ఎరువులని దిగుమతి పెట్టి రైతులకి పట్టాదారు పాస్బుక్, రైతు భూమి పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకుని మీరు రైతులకి దామాషా ప్రకారంగా ఎరువులు ఇవ్వాలి. బయట మార్కెట్ లో బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు యూరియాని. ఆ బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని ఎత్తి ఆ యూరియాను రిలీజ్ చేసి రైతులకు అందించే ప్రయత్నం చేయాలని విజిలెన్స్ అధికారులు కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే సహకార సంఘంలో 8,000 మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వారు వేస్తున్న వ్యవసాయానికి 1000 బస్తాల యూరియా అవసరం పడి ఉంటుంది. కానీ నిన్న కాక మొన్న కేవలం ఒక్క లోడు మాత్రమే దిగుమతి అయ్యింది. ఇంకా వస్తుందని చెప్తా ఉన్నారు. ఒక్క లోడు వేస్తే నిన్న ఒక్క రోజుకే 350 బస్తాలు సేల్స్ అయిపోయినాయి. కాబట్టి ఎరువుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే స్పందించి రైతులకు ఎరువులు అందించి రైతులకి మేలు చేకూర్చవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.